అరే, ఎంత పెద్ద మనిషి అయ్యుండి భార్యని బండిలాగమంటావు, నీకు సిగ్గుగా లేదు? అలా చెప్పకండి. ఆయనకి కళ్ళు కనిపించవు, నడవలేరు కూడా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? భోలేనాథ్ యాత్రకు. మేం కూడా యాత్రకే వెళ్తున్నాం. మాతో పాటు వస్తావా? నా యాత్ర నా భర్తతో మాత్రమే. నన్ను క్షమించండి. అయితే ఈ పని నీకు భారంగా అనిపించడం లేదు? ఇది నాకు భారం కాదు. నాకు తెలిసినంత వరకు మీకు మీ భర్త పైన అసలు ప్రేమ అనేది లేదు. అలా ఏం కాదు, మా భర్తలేమి గుడ్డివారు కాదు. ఒకవేళ మీరు గుడ్డివాళ్ళయ్యుండి మీ భర్త త్యాగం చేస్తే మీకు ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు మాటలు అనవసరం. ఇప్పుడు ఈయనిక్కడే వదిలేసి నువ్వు మాతో పాటు యాత్రకు రా. అది పుణ్యం కోసం వెళ్లే యాత్ర కాదు, పాపం కోసం వెళ్లే యాత్ర. పెద్ద యాత్ర. ఇలాంటి భర్త దొరికాడు. అందరూ ముందుగా వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళండి అమ్మా, లేదంటే భగవాన్ మిమ్మల్ని కోపడతారు. అలా అయితే నీ భగవంతుడు? నా భగవంతుడు నాతో పాటే ఉన్నారు. అయితే నీకు పుణ్యం వద్దంటావా? నాకు తెలిసి మీరే పాపం చేశారు, అందువల్ల పుణ్యం అనేది మీకే ముఖ్యం. వెళ్ళండి. నర్మదా, 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 నీళ్ళు కావాలి. నర్మదా, నీళ్ళు కావాలి. గొంతంతా ఎండిపోయింది. త్వరగా నీళ్ళు తీసుకురా, నా వల్ల కావడం లేదు. త్వరగా నీళ్ళని తీసుకురా అమ్మా, నీళ్ళని తీసుకురా. నర్మదా, నర్మదా, నీళ్ళు కావాలి. నీళ్ళు తాగించు, త్వరగా తీసుకురా. మంచినీళ్ళకి ఎక్కడికి వెళ్ళను స్వామి. ఏమైనా చెయ్యి, నా వల్ల కావడం లేదు. నర్మదా, నీళ్ళని తీసుకురా. నర్మదా, నీళ్ళని తీసుకురా. నర్మదా, నీళ్ళని తీసుకురా. నేను చనిపోతాను. నా వల్ల కావడం లేదు. నర్మదా, నీళ్ళు తీసుకురా. ఇప్పుడే నేను నీళ్ళు తీసుకొస్తాను స్వామి. స్వామి, నేను ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తాను స్వామి. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. నర్మదా, త్వరగా వెళ్ళు. నాకు నీళ్ళు కావాలి, నీళ్ళు. అమ్మా, కాస్త నీళ్ళు ఇవ్వండి అమ్మా. నీళ్ళ? ఈ వనంలో ఎలా నీళ్లు దొరుకుతాయనుకున్నా? మాకు మాత్రమే ఉన్నాయి. కాస్త మంచినీళ్ళు ఇవ్వండమ్మా. నా భర్త దాగంతో కష్టపడుతున్నారమ్మా. నీకు కూడా దాగం వేస్తుంది కదా? అవును, నాకు కూడా దాగంగానే ఉంది. అలా అయితే నీకు కావాలంటే నీళ్ళిస్తాను. అక్కడ నా భర్త చావు బతుకుల్లో ఉన్నారు. నేను మాత్రం ఎలా నీళ్లు తాగను? లేదు లేదు, నీళ్లు అతనికే కావాలి. నువ్వు తీసుకువెళ్ళు, కానీ అక్కడికి వెళ్లేలోపు నీళ్లు ఆవిరైపోతాయి. మీరిద్దరూ చనిపోతారు. అందుకు నువ్వే నీళ్లు తాగొచ్చు. నా భర్త నీళ్ల కోసం కష్టపడుతుంటే నేను మాత్రం ఎలా తాగను? ఒక ఉపాయం ఉంది. ఈ మన్నులో ఎంగిలుంది. నువ్వు నీ కాళ్ళిస్తే అందులో వస్తే రక్తం ఇచ్చావంటే దానివల్ల మీ ఆయన దప్పిక తీరుతుంది. నా కాలేంటి, నా భర్త కోసం ప్రాణమైనా ఇస్తాను. ఖడ్గం ఉంటే ఇస్తారా?
స్వామి నర్మదా, వస్తున్నాను స్వామి. స్వామి ఏమైంది నర్మదా? నర్మదా, స్వామి స్వామి నీళ్ళు 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 నీళ్ళు. నా స్వామి దాహంలో ఉన్నారు, మరైతే నేను మాత్రం ఎలా? స్వామి స్వామి స్వామి, నా భర్తకు చేసే సేవలో ఏదైనా లోటు ఉందా? అమ్మా, మీకు కావాలంటే నా ప్రాణాలైనా తీసుకోండి అమ్మా. నా భర్తకి మీరు సహాయం చేయండి అమ్మా. నా భర్తని కాపాడండి అమ్మా. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. స్వామి నర్మదా, స్వామి నీళ్ళు స్వామి నర్మదా, నీళ్ళు. స్వామి నీళ్ళు నర్మదా. ఇదిగో తీసుకోండి. స్వామి నీళ్ళు 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 అమ్మా, నీళ్ళు నీళ్ళు. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. స్వామి స్వామి, నర్మదా, ఓం పతి పరమేశ్వరాయ నమః. జై మాతా అనూష్య. నర్మదా, స్వామి ధన్యవాదాలు అనూష్య అమ్మ. నర్మదా. స్వామి స్వామి రండి స్వామి.